వెల్కమ్ టు 99 టీవీ. అతడు సినిమా అనేటువంటిది ఒక అద్భుతం, ఒక క్లాసిక్. అది తెలుగు తెర మీద ఇప్పటికీ కూడా ఎక్కడ ఆ అతడు సినిమా వచ్చినా కూడా, అంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోనా లేకపోతే బిట్స్ అండ్ పీసెస్గా యూట్యూబ్లో కూడా ఉండటం జరిగింది. ఎప్పుడు వచ్చినా కూడా ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నా కూడా అతడు సినిమా కన్నార్పకుండా చూస్తారు, మొత్తం పనులన్నీ పక్కన పెట్టి చూస్తారు. అంత అద్భుతమైనటువంటి క్లాసిక్ అది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, మహేష్ బాబు, త్రిష యాక్ట్ చేసినటువంటి సినిమా, సూపర్ హిట్ సినిమా. అయితే ఈ సినిమా గురించి ఏంటంటే, ఇది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అంతగా ఆడలేదు, ఆశించినంత కమర్షియల్ విజయం కాదు. కానీ తర్వాత డివిడి రైట్స్, అప్పటికింకా శాటిలైట్ ఇవి రైట్స్ అనేటువంటివి రాలేదు, అప్పుడు డివిడి రైట్స్ ఉండేవి. డివిడి రైట్స్ అతి ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి సినిమా అతడు అని అంటారు. ఆ విధంగా అతడికి ఒక ట్రాక్ రికార్డ్ కూడా ఉంది, హైయెస్ట్ డివిడి సేల్స్ అని. సరే, తర్వాత శాటిలైట్ రైట్స్ శాటిలైట్లో రావటం, మన మోస్ట్లీ మా టీవీ దేనికో అది వచ్చినట్టుంది దాంట్లో. సో ఆ సినిమా ప్రసారం అయినప్పుడల్లా కూడా జనాలు ఇప్పటికీ దాన్ని ఆదరిస్తూ ఉంటారు. మరి అలాంటి అతడు సినిమా కథ కూడా చాలా మంచి కథ. అది చాలా పట్టున్నటువంటి కథ. ఒక మనవడిగా మనవడిగా మహేష్ బాబు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఆ క్యారెక్టరు అసలు మనవడు చనిపోయిన ప్లేస్లో ఒక క్రిమినల్ అయినటువంటి, ఒక అసాసిన్ అయినటువంటి ఒక షూటర్ మహేష్ బాబు క్యారెక్టరు, అతను నాజర్ మనవడి ప్లేస్లో ఆ ఇంటికి రావటం, ఆ కుటుంబ విలువలకి, ఆ తర్వాత ఆ కుటుంబ నేపథ్యం, ఆ అనుబంధాలు, ఆత్మీయతలు, అప్పటి వరకు తెలియనటువంటి ఆ బంధాలు, ఆ వరసలు, అవన్నీ కూడా మహేష్ బాబుని కట్టిపడేయటం, ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకుంటూ కూడా చెప్పలేకపోవటం. ఈ మధ్యలో సిబిఐ ఇన్వెస్టిగేషన్, ప్రకాష్ రాజ్ సిబిఐ ఆఫీసర్గా ఆయన చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరదల క్యారెక్టర్ త్రిషతోటి మనకి ప్రేమ, బావ మరదల ప్రేమ, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రైమ్ థ్రిల్లర్గా, ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి అతడు సినిమా. అసలు అతడు సినిమాకి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా, లేదంటే అతడు సినిమా అనేటువంటిది అంతకుముందు అసలు వెంకటేష్ గారు నటించినటువంటి వారసుడు వచ్చాడు అనేటువంటి సినిమాయే ఇది మరో విధంగా తీశారు, ఆ సినిమాను పోలి ఉంటుంది అతడు సినిమాని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అందులోని యాక్షన్ సీక్వెన్స్లు, అలాగే ఇవన్నీ కూడా కొన్ని యుఎస్ మార్షల్స్ లాంటి హాలీవుడ్ చిత్రాల నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారని కూడా అంటూ ఉంటారు. సరే, ఎంతవరకు వాటిలో వాస్తవం ఉంది ఏంటి అనేటువంటిది పక్కన పెడితే, అతడు సినిమా వెనకాల మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటిది వీటి ద్వారా తెలుస్తుంది అనమాట, కొన్ని రెఫరెన్స్ల ద్వారా. ఇక త్రివిక్రమ్ గారు నువ్వే సినిమా తర్వాత దర్శకుడిగా మారి తీసినటువంటి సినిమా, మహేష్ బాబు గారితో తీసినటువంటి సినిమా ఇది. జైబేరియా సంస్థలో మురళీమోహన్ గారు నిర్మించారు. ఇది ఒక బాలీవుడ్ సినిమాకి కనెక్షన్ ఉంది దీనికి అని అంటారు, హాలీవుడ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంది అని అంటారు. ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనేటువంటి ఒక సినిమా ఉంటుంది, అది బాలీవుడ్ టాప్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్కి బాగా నచ్చిన సినిమా. అది 1996లో వచ్చినటువంటి సినిమా అది, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనేటువంటిది. సల్మాన్ ఖాన్కి ఆ సినిమా అంటే చాలా అభిమానం. గీనా డేవిస్, శామ్యూల్ ఎల్ జాక్సన్ నటించినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సాధారణ హౌస్ వైఫ్ ఎక్కడో దూరంగా ఉన్న తన భర్తతో ప్రశాంతంగా బతుకుతూ ఉంటుంది. కానీ ఆవిడకి తెలియకుండానే కొన్ని స్కిల్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే, ఆవిడ ఒక సాధారణ గృహిణిలాగే ఉంటుంది. కూరగాయలు కట్ చేసేటప్పుడు అది కత్తిని షార్ప్గా తిప్పటం, ఆ కత్తిని కూరగాయలు కోసేటువంటి విధానం, ఇవన్నీ స్కిల్స్ అన్నీ కూడా చాలా. అలాగే గన్తో గురి చూసి కొట్టాలన్నా కూడా తనకి పిస్టల్ని, రివాల్వర్ని హ్యాండిల్ చేయటం, అవన్నీ కూడా అనుకోకుండా ఏదైనా తన దగ్గరికి రివాల్వర్ హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు టక్మని చాలా గురి చూసి కొట్టడం, ఇవన్నీ కూడా అమ్మాయికి అర్థం కాదు. ఏంటి అని అంటే, ఇదేంటి అసలు ఈ స్కిల్స్ అన్ని నాకెందుకు వచ్చాయి అనేటువంటి ఒక ఇదిలో అమ్మాయి ఉంటుంది. తీరా చూస్తే ఏంటంటే, ఒక యాక్సిడెంట్ వల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. అమ్నెసియా అనేటువంటి ఒక ఇది వల్ల వాస్తవానికి ఆమె గతంలో ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఏజెంట్ అనేటువంటిది రివీల్ అవుతుంది. గతం మర్చిపోయినా కూడా ఆమెలోని యాక్షన్ స్కిల్స్ మాత్రం అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత ఆమె తన గతాన్ని ఎలా గుర్తుకు తెచ్చుకుంది, ఆగిపోయిన టాస్క్ని ఎలా ముగించింది అనేటువంటిది ఆ సినిమా కథ. ఇక ఈ సినిమా యాక్షన్ సీన్స్, క్యారెక్టరైజేషన్ నచ్చి సల్మాన్ ఖాన్ దీన్ని హిందీలో రీమేక్ చేయాలని కూడా అనుకున్నారు. ఈ నివాస్ అని రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్, ఆయన రామ్ గోపాల్ వర్మ శిష్యుడు, ఆయనకి అప్పగించాలి ఈ దర్శకత్వ బాధ్యత అని కూడా
సల్మాన్ ఖాన్ భావించారు అనేటువంటిది తెలుస్తుంది. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దర్శకుడు ఈ నివాస్, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళు ఒకప్పుడు రూమ్మేట్స్ కూడా హైదరాబాద్లో. సల్మాన్ ఖాన్ నుంచి పిలుపు రాగానే నివాస్ ముంబై వెళ్ళారు. అప్పటికే త్రివిక్రమ్ గారు తెలుగులో నువ్వే నువ్వే, అలాగే స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తోటి స్టార్ రైటర్గా ఆయన అప్పటికే కొనసాగుతున్నారు. ఆ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో త్రివిక్రమ్ ఈ నివాస్ కలిసి ఒక స్క్రిప్ట్ని తయారు చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సల్మాన్ ఖాన్ ఆ ప్రాజెక్ట్ నుండి ఈ నివాస్ని తప్పించి వేరే దర్శకుడి చేతిలో పెట్టారు. దాంతో త్రివిక్రమ్ కూడా ఆ స్క్రిప్ట్ వర్క్ నుంచి తప్పుకుని హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. తుమ్కో నా భూల్ పాయేంగే నివాస్ తప్పుకున్నాక సల్మాన్ ఖాన్ ఐడియాను పంకజ్ పరాశర్ అనే దర్శకుడికి ఇచ్చారు. ఆయన సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, మోహినీష్ బెహల్ ముఖ్య పాత్రలో తుమ్కో నా భూల్ పాయేంగే అనే సినిమాగా దాన్ని తీయటం జరిగింది. ఏది హాలీవుడ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని 2002లో వచ్చింది ఆ సినిమా. అతడు సినిమాలోని చాలా సన్నివేశాలు ఈ హిందీ సినిమాని పోలి ఉంటాయి అని నెటిజన్లు అంటూ ఉంటారు. ఆ హిందీ సినిమా కథ ఒకసారి చూస్తే సల్మాన్ ఖాన్, మోహినీష్ బెహల్ ఇద్దరు కూడా షార్ప్ షూటర్స్. ఒక పొలిటికల్ లీడర్ తన మైలేజ్ కోసం హత్యా ప్రయత్నం డ్రామా ఆడమంటే వీళ్ళు ఒప్పుకుంటారు. కానీ డబుల్ గేమ్ వల్ల ఆ మినిస్టర్ నిజంగానే చనిపోతాడు. ఆ నేరం సల్మాన్ ఖాన్ మీద పడుతుంది. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ట్రైన్ పై నుంచి నీళ్లలోకి పడిపోయిన సల్మాన్ ఖాన్ గతం మర్చిపోతాడు. తర్వాత ఒక పల్లెటూరి వ్యక్తి శరత్ సక్సేనా అతన్ని చేరదీస్తాడు. ఒక పెళ్లిలో తనపై దాడి జరిగినప్పుడు సల్మాన్ తెలియకుండానే గన్స్ ఉపయోగించి అందరినీ షూట్ చేస్తాడు. ఒక పల్లెటూరి కుర్రాడికి ఈ స్కిల్స్ ఎలా వచ్చాయా అని అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత అతను ముంబై వెళ్ళి తన గతాన్ని ఎలా కనుక్కున్నాడు అనేటువంటిది తర్వాత కథ. సో అతడు సినిమా చూస్తే కూడా మనకి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుస్తాయి. అతను ఒక షార్ప్ షూటరు, అసాసిన్, కిల్లర్ అనమాట, ప్రొఫెషనల్ కిల్లరు. అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరు. షాయిజీ షిండే పొలిటికల్ లీడరు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నెగ్గటానికి తన మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది అనేటువంటి డ్రామాని క్రియేట్ చేయడం కోసం ఈ ప్రొఫెషనల్ కిల్లర్ అయితే కనుక తనకి బుల్లెట్ తగలాలి కానీ చావకూడదు అనేలాగా ప్లాన్ చేసుకుంటే, వాస్తవానికి మహేష్ బాబు కాల్చేలోపే ఇంకోళ్ళు ఎవరో అతన్ని కాల్చేయటం అనేటువంటిది, అతను వేరే కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇంకో కిల్లరు అనేటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి మహేష్ బాబుని పట్టుకోవడానికి పోలీసులు వచ్చే క్రమంలో మహేష్ బాబు ట్రైన్ మీదకి దూకి అదే ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి నాజర్ మనవడైనటువంటి రాజీవ్ కనకాల ప్లేస్లో కూర్చోవడం జరుగుతుంది. మహేష్ బాబుని కాల్చబోయి పోలీస్ ఆఫీసర్ చరణ్ రాజు అతను రాజీవ్ కనకాలని కాల్చేయటం. సో అలాగా రాజీవ్ కనకాల ప్లేస్లో ఆ పల్లెటూరికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేటువంటి ఆ ఇంటికి మనవడగా మహేష్ బాబు వెళ్ళటం, అక్కడి నుంచి కథ ఆ ఫ్యామిలీలో కలిసిపోవటం, తర్వాత సిబిఐ ఆఫీసర్ ఎంక్వైరీకి రావటం, ఇలాగా వరుస పెట్టి ఇవన్నీ జరుగుతాయి. సో ఇది చాలా దగ్గరగా ఆ హిందీ సినిమా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నా భూల్ పాయేంగే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కథలాగే మనకి క్లియర్గా తెలుస్తుంది. తుమ్కో నా భూల్ పాయేంగే ఆ సినిమా అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. అంటే త్రివిక్రమ్ గారు ఆనాడు ఆ హిందీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసినప్పుడు పుట్టిన ఆలోచనల నుంచే ఈ అతడు కథ అల్లుకున్నారు. ఇందులో హీరోకి గతం మర్చిపోయే అమ్నీషియా ఎపిసోడ్ పెట్టకుండా కథను ఇంకొంచెం ఎమోషనల్గా మార్చారు. ఏదైతే గతం మర్చిపోవటం అనేటువంటి హాలీవుడ్ కథలో ఉన్నటువంటి పాయింట్ని సల్మాన్ ఖాన్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ త్రివిక్రమ్ దాన్ని తీసుకోకుండా ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ తన వల్ల చనిపోయిన వ్యక్తి స్థానంలో హీరో పరాయి ఇంటికి వెళ్ళటం అనేటువంటిది అది మళ్ళీ ఒరిజినల్ ఫార్ములా, ఇది పాత సినిమా ఫార్ములాలోకి వెళ్ళి నేరం నాది కాదు, ఆకలిది, రోటీ ఇలాంటి సినిమాలకి మూలమైనటువంటి ఫేస్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్, అది కూడా వాటికి కూడా ఫేస్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్ అనేటువంటి హాలీవుడ్ కౌబాయ్ సినిమా అనేటువంటిది ఇన్స్పిరేషన్. దాని స్ఫూర్తితోనే తమిళంలో తెలుగులో కూడా వారసుడు వచ్చాడు ఇలాంటి కథలు వచ్చాయి. సో అతడు అనేటువంటి సినిమా నేరుగా వారసుడు రీమేక్ కాదు, కానీ హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి ఇందులో కనిపిస్తుంది అనేటువంటిది మనం గుర్తించవచ్చు. సినిమా ప్రారంభంలో వచ్చే పోలీస్ చేజ్ ఎపిసోడ్ అనేటువంటిది యుఎస్ మార్షల్స్ తరహాలో ఉంటుంది. క్లైమాక్స్లో విలన్ రైఫిల్లో ఒక గోళీ ఇరుక్కుపోవడం అనేటువంటి పాయింట్ ఒక మెక్సికన్ సినిమా నుంచి స్ఫూర్తి పొందింది అని మనం గమనించవచ్చు. ఇది కథా చౌర్యం కాదు, సృజనాత్మక స్ఫూర్తి అని కూడా చెప్పచ్చు. అయితే పలానా సినిమా ఇన్స్పిరేషన్ పొందినంత మాత్రాన ఒక దర్శకుడు యొక్క సృజనాత్మకతను తక్కువ చేయటం కాదు. ఏ రచయిత అయినా దర్శకుడైనా తాము చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, సమాజంలో జరిగిన సంఘటనల నుంచి ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు. ఎక్కడో పూసినటువంటి పూలను ఏరి ఒక అందమైన హారంగా మార్చి దేవుడి మెడలో వేయటం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో, అలాగే రకరకాల సన్నివేశాల స్ఫూర్తితో ఒక అద్భుతమైన జనరంజకమైన సినిమాను సృష్టించడం కూడా అలాంటి ఒక పూజ లాంటిది, ఒక అర్చన లాంటిది. సో దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏంటంటే
ఒక సరదాగా ఒక రిఫరెన్స్ కోసం అనమాట. అంటే ఆ కథ ఇలా పుట్టింది అనేటువంటిది ఒక చాలా మందికి ఉంటుంది. ఈ కథ ఎలా వచ్చిందో ఏంటో అనేటువంటిది ఇది. సో అదొక మనం ఇదిగా చెప్పుకోవడమే తప్ప ఈ రాసిన స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టడం నేరం, ద్రోహం అవ్వచ్చు. కానీ ఇలా స్ఫూర్తి పొంది చేయటం అనేటువంటిది మాత్రం దానికి తెలుగుదనాన్ని, అద్భుతమైన డైలాగ్స్ని జోడించి అతడు లాంటి మాస్టర్ పీస్ తీయటం అనేటువంటిది ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అభినందించాల్సినటువంటి విషయం. అయితే ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమా స్ఫూర్తితో తెలుగులో ఇంకో అగ్ర హీరోతో సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా ఏంటి అనేటువంటిది కూడా మనం తర్వాత చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.